బాధ్యతను చేయాలి. ఒక ప్రార్థనా పరుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఎలా తన నిర్ణయాలు తీసుకుంటాడంటే, ఏ పనికైనా సరే ప్రార్థనే. హాస్పిటల్కి వెళ్ళాలి, ఎంత ఉరుకులు పెడతామో తెలుసా? ఏదో ఎమర్జెన్సీ టైంలోనంటే వేరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదన్నా దీర్ఘకాలిక రోగం వచ్చినప్పుడు, ఏదైనా టెస్టులు చేయించాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పరీక్షలు చేయించాల్సి వచ్చినప్పుడు, ఏదైనా మరి మనం డౌట్ నీలో పడింది, ఆ డౌట్ తీర్చుకోవాలనుకుంటున్నావు. ఒక రోజంతా ప్రార్థన చేసి తెల్లారి బాగూడదా? ఒక రోజంతా ప్రార్థన చేసి పెళ్లి సంబంధానికి వెళ్ళకూడదా? ఆ మధ్యవర్తి బాగా మంచి సంబంధం అంట అయ్యగారు, బాగా తొందర పెడుతున్నాడు. ఏంటంట మధ్యవర్తి ఏం చేస్తున్నాడు? ఏ మధ్యవర్తి అయినా ఆ అబ్బాయి మంచోడు కాదని, అమ్మాయి మంచోడు కాదని చెప్తారండి? పొర్రపాటును కూడా చెప్పరు. చెప్తారా? ఒకవేళ ఏ బలహీనతలు తెలిసినా కానీ ఎవరు కూడా, నువ్వు తొందరపడవలసింది మధ్యవర్తిని బట్టి కాదు. ఎవరిని బట్టి? నువ్వు దేవునికి చెప్పావా? నీ ఉద్యోగ విషయం దేవునికి చెప్పావా? నీ వ్యాపార విషయం దేవునికి చెప్పావా? నీ వివాహ విషయం దేవునికి చెప్పావా? నువ్వు చేస్తున్న పని విషయం దేవునికి చెప్పావా? అది చిన్నదైనా పెద్దదైనా సరే దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.